మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగలకు 6% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. వివిధ వర్గాలకు చెందినటువంటి జాతీయ ఐక్యత కోరుతూ జాతీయ ఐకమత్యం కోసం వివిధ వర్గాల వారికి చెందినటువంటి వారందరూ కూడా వనభోజనాల కార్యక్రమం పెట్టుకున్నారు. అయితే మా జాతి కూడా అడుగంటుకోకూడదు, మనుగడ కోల్పోకూడదనే ఉద్దేశంతో ఈ కలయిక ఏర్పాటు చేశాను. ఏర్పాటుకి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఈ కలయిక నుంచి డిమాండ్ చేస్తున్నాను. ఈ కోనసీమ జిల్లాలో 3 ఎమ్మెల్యే, 1 ఎంపీ, 14 జడ్పీటీసీలు, 7 ఎంపీటీసీలు స్థానాలు రిజర్వ్డ్గా ఉన్నాయి. ఇన్నాళ్ళు కూడా ఈ రాజకీయ పార్టీలు మమ్మల్ని గుర్తించకుండా 1 ఎమ్మెల్యే స్థానాన్ని కూడా కేటాయించకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ రాజకీయ పార్టీలు ఇదే వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాను. నేను మా ఓటు బ్యాంకును వినియోగించుకొని, మా యొక్క సేవలను వినియోగించుకొని మీరు సీట్లు ఇచ్చే కాడికి మమ్మల్ని దూరం ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్లమెంట్ స్థానంలో 2 ఎమ్మెల్యే సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి పెరిగినటువంటి ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఈ పార్లమెంట్ స్థానాన్ని మా మాదిగలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా కేటాయించండి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో మాదిగలకి సముచిత స్థానం శాసనమండలి ద్వారా ఇచ్చారు. ఇవ్వనటువంటి పార్టీలు అడుగుతున్నాను నేను, మీరు ఎందుకు ఇవ్వరు ఒక్కసారి గుర్తెరుచుకోండి. మా ఓట్లే కావాలి కానీ మాకు సీట్లు కేటాయించారా మీరని చెప్పి డిమాండ్ చేస్తూ వచ్చే ఎంపీటీ స్థానాల్లో మరి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ మాకు వచ్చినటువంటి 15% రిజర్వేషన్లో 6% సీట్లని